హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తుంది. జనవరి మొదటి వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు క్షేత్రస్థాయిలో సర్వేయర్లు దరఖాస్తుదారుడి ఇంటి స్థలం ఫోటోలను లొకేషన్ ఆధారంగా అప్లోడ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుంది. గ్రామాలు, వార్డుల్లో సర్వేయర్లు వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా 7 ప్రశ్నలకు తోడుగా అనుబంధ ప్రశ్నల ద్వారా వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు గాను రాష్ట్రంలో 33 జిల్లాలు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయి కలిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను సర్కార్ నియమించింది. వీరంతా కూడా స్కీమ్ అమలును పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ప్రజాపాలన పెట్టుకున్న దరఖాస్తులను సర్వేయర్లు పరిశీలిస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. యాప్లో నమోదు చేసే వివరాల ఆధారంగా దరఖాస్తుదారుడు అర్హులా కాదనేది వెల్లడవుతుంది. గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది వంటి వివరాలు యాప్లో సేకరిస్తున్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా, స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుతం గ్రామం పట్టణంలో ఎన్నేళ్ళు నివసిస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. ఇక ముఖ్యంగా ఫోటోల అప్లోడ్ విషయంలో సర్వేలు జాగ్రత్త తీసుకుంటున్నారు. దరఖాస్తుదారుడికి స్థలం ఉంటే అదే లొకేషన్ ఆధారంగా ఫోటోను వెంటనే అప్లోడ్ చేస్తున్నారు. ఈ స్థలం వివరాలను ఆకాంక్షలు, రేఖాంశాలు ఆధారంగా సేకరిస్తున్నారు. భవిష్యత్తులో స్థల వివరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా స్థలం చూపించే విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తున్నారు. ఒకవేళ పాత ఇంటి వద్దనే దిగాల్సి ఉంటే ఆ లొకేషన్ ఆధారంగానే ఫోటోలు దింపి అప్లోడ్ చేస్తున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుంది. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ని ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్గా పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు చేస్తుంది. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను 4 దఫాలుగా జమ చేస్తారు. మరోవైపు యాప్ సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ ప్రకటన చేశారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్సైట్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.